హలో అండి, ఎలా ఉన్నారు మీరందరూ? ఇదైతే హోమ్ మేడ్ క్రీమ్ అండి. ఇంట్లోనే నేను తయారు చేసిన క్రీమ్. ఇది వేసి మనం ఈరోజు పన్నీర్ బటర్ మసాలా తయారు చేస్తాం. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా మనం ఒక బాండీ తీసుకుని కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటా, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వాటర్ వేసుకుని బాగా మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. హైలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అంతా ఇంకిపోతుంది. అదే మన సిమ్లో పెట్టి మగ్గినట్టయితే ఏమవుతుందంటే అది మనకి ప్రతి ముక్క కూడా బాగా ఉడుకుతుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు దీంట్లో వేయడం కారణం ఏంటంటేనండి మన ఘాట్ అనేది ఉండదు, కమ్మగా ఉంటుంది. తర్వాత మనం పన్నీర్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెద్ద పెద్ద ముక్కల్లాగే కట్ చేసుకోవాలి పన్నీర్ని. చిన్న చిన్న ముక్కలు అయితే బాగోదండి, మనం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా అని కొంతమంది పన్నీర్ని వేపుతారు. వేపకూడదు. పన్నీర్ బటర్ మసాలే కాదండి, ఏ కర్రీ అయినా సరే వేపకుండా మీరు వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. తర్వాత మనకి ఇంకోండి సిమ్లోనే ఉడకబెట్టాను. మనకి ఇవన్నీ మగ్గిపోయినాయి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక మిక్సీ జార్లో వేసి ఒక 5 minutes చల్లారనిద్దాం. చల్లారనిచ్చిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత ఇంకోండి మిక్సీ పట్టేసుకుందాం దీన్ని. తర్వాత ఇంకో బాండి తీసుకుని దాంట్లోని జీలకర్ర ఉంటే జీలకర్ర వేసుకోవచ్చు, లేకపోతే సోంపు ఉంటుంది కదండి అది వేసుకోవచ్చు. ఒక బిర్యానీ ఆకు వేసుకుని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మిక్సర్ని దాంట్లో వేసేసుకోవాలి. ఇది సిమ్లోనే చేయాలండి, లేకపోతే మీకు ఇది మాడిపోతుంది. సిమ్లోనే వేసుకుని దాన్ని మెల్లగా ఉడకనివ్వాలి. ఎలా అంటే మనకి మొత్తం ఆయిల్ అనేది బయటికి తేలాలండి. బయటికి తేలే మనం ఉడకనివ్వాలి దాన్ని. అదిగోండి మనకు బయట ఆయిల్ అనేది తెలిపిన తర్వాత తగినంత పసుపు, ఉప్పు, తగినంత కారం కూడా వేసుకుని బాగా ఉడకనివ్వాలి. మనకి ఇది ఎంత ఉడికితే మనకి కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. మెయిన్ అంత టేస్ట్ అంతా కూడా ఈ మసాలాలోనే ఉంటుంది. తర్వాత ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలి. దీంట్లో కారం ధనియాల పొడి వేసాను, నాకు క్లిప్ వేసి మిస్ అయింది. తర్వాత మనం మిక్సీ జార్లో ఉంటుంది కదండి, దాంట్లో కొన్ని వాటర్ వేసేసుకుని ఇందులో వేసేసుకుందాం. మనకి సరిపడకపోతే కొన్ని నీళ్ళు కూడా వేసుకోవచ్చు. తర్వాత దాన్ని హైలో పెట్టుకుని మనకి ఇలాగా బబుల్స్ వచ్చినప్పుడు ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. వాటర్ వేసిన వెంటనే పన్నీర్ ముక్కలు వేయకూడదు. మనకి ఎప్పుడైతే బబుల్స్ వస్తాయో అప్పుడే పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసుకుని ఇప్పుడు హైలో పెట్టి ఉడకనిచ్చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంచుమించు అన్నీ మగ్గిపోయినాయండి. పన్నీర్ ఒకటే మనకు ఉడకాలి కాబట్టి హైలో పెట్టేసుకోవచ్చు. హైలో పెట్టేసుకుని ఈ కర్రీని మనం ఉడకనివ్వచ్చు. ఇంకొని చూసారా, పెద్ద పెద్ద ముక్కలు మనకి వేపకుండా వేయడం వల్ల పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత మనకి పాల మీగడ ఉంటుంది కదండి, పెరుగు కాదు పాల మీగడ, ఫ్రెష్ పాల మీగడ తీసుకొని దాంట్లో 1 స్పూన్ పంచదార తీసుకుని ఈ పంచదార ఈ పాల మీగడ బాగా కలిసిలా బాగా మెదుపుకోవాలి. మిక్సీ అది పట్టుకోవద్దండి, స్పూన్ తోటి బాగా మెదుపుకోవాలి. మనం ఫ్రెష్ పాల మీగడ తీసుకుంటే చాలా బాగుంటుంది. పెరుగు మీద మీగడ తీసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పాల మీద మీగడ తీసుకోవాలి, ఫ్రెష్ మీగడ. అంతే, మనం బాగా స్పూన్తో గెలికొట్టుకున్నామంటే ఎంతో టేస్టీ క్రీమ్ రెడీ. మీకు ఇది కానీ కర్రీలో వేస్తే అండి మీకు కర్రీ అనేది ఎంత టేస్ట్ ఉంటుందంటే నిజంగా చాలా టేస్ట్ అనేది ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇంకోటి కర్రీ సగం ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో ఇది మిక్స్ చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ని వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు దాన్ని ఒకసారి అంతా మొత్తం అంతా కర్రీ అంతా క్రీమ్ అంతా పట్టిలో ఒకసారి కదుపుకున్నాను. అంటే ఎంతో టేస్టీ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయ్యింది విత్ హోమ్ మేడ్ క్రీమ్తో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరూ కంపల్సరీ ట్రై చేయండి.